Hi everyone, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈరోజు మన వీడియోలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, కోర్స్ ఇండియన్ సూపర్ స్టార్. సో మమ్ముట్టి గారు నటించిన బ్రహ్మయుగం మూవీ గురించి ఒక చిన్న రివ్యూ చెప్పుకున్నామండి. ఎందుకంటే ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. కోర్స్ ఈ మూవీ వచ్చి కూడా చాలా రోజులైంది, బట్ నాకు దీని మీద వీడియో చేయడానికి కుదరలేదు. కానీ ఖచ్చితంగా వీడియో చేస్తే ఎవరైతే డార్క్ ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ మూవీని ఇష్టపడతారో, ఆ జానర్ని ఇష్టపడతారో, కంపల్సరిగా వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఈ మూవీ చూడొచ్చు. సో ఒకవేళ థియేటర్స్ లేకపోయినా మార్చ్ వీక్లో ఇది ఓటీటీలో రిలీజ్ అవబోతుంది. సో కంపల్సరిగా ఓటీటీలో అయితే ఈ మూవీ చూడండి. కంపల్సరిగా చూడాల్సిన మూవీ ప్లీజ్ మన మమ్ముట్టి గారి కోసమైనా. సో ఈ మూవీ డైరెక్టర్ రామ్ సదాశివన్. ఇంతకుముందు భూతకాల మూవీ కూడా చూస్తున్నాండి. ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ మూవీ. సో ఈ మూవీని డైరెక్ట్ చేశాడు అండ్ చేసిన ఫస్ట్ సక్సెస్, ఈ మూవీ ఫస్ట్ సక్సెస్ ఏంటంటే మమ్ముట్టి గారిని ఈ మూవీలో మెయిన్ లీడ్గా తీసుకోవడం. సో మమ్ముట్టి గారు పూర్తిగా 200% న్యాయం చేశాడు తన క్యారెక్టర్కి. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ రివ్యూ ఆన్ బ్రహ్మయుగం, జస్ట్ ఒకసారి మమ్ముట్టి గారి గురించి చెప్పుకున్నాం. మమ్ముట్టి గారు ఆల్మోస్ట్ 72 years ఐ థింక్. సో ఇండస్ట్రీ 50 years ఇండస్ట్రీలో తను 400 పైన మూవీస్ చేస్తున్నాడు. అంటే అన్ని క్యారెక్టర్స్, ఇంచుమించు అన్ని క్యారెక్టర్స్ చేసినట్టే. స్టేట్ అవార్డ్స్ అండ్ నేషనల్ అవార్డ్స్ అన్ని కలిపి ఒక 25 తీసుకున్నాడు. అంటే సింపుల్గా నేను చెప్తానంటే తను పెద్ద ఇప్పుడు సాధించడానికి ఒక కారణం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే నేను మెప్పించాలి, ఇంకేదైనా కొత్తగా చేయాలి, చేయాలని తన సర్చింగ్ అనేది కంపల్సరీ మమ్ముట్టి గారికి అయితే ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్త యాక్టర్ మాదిరి అఫ్కోర్స్ ఈజ్ ఎ సూపర్ స్టార్ అండ్ చాలా హీరో, కానీ ఒక కొత్త యాక్టర్ మాదిరి ఏం చెప్తే 100% అదే చేయగల ఒక గొప్ప నటుడు. సో ఈ వయసులో కూడా తను ఇంకా చేయాలి, ఆడియన్స్ కోసం, ఆడియన్స్ అటెన్షన్ కోసం ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలి అనే తన యాక్టివిటీకి అండ్ డెడికేషన్కి మరోసారి పెద్ద హ్యాట్స్ ఆఫ్ అండి మమ్ముట్టి గారికి. ఇప్పుడు మన ఈ బ్రహ్మయుగం రివ్యూలోకి వస్తే, ఈ మెయిన్గా ఈ మూవీ అనేది మన ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఇట్స్ ఏ డార్క్ ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ మూవీ. సో ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీలో మెయిన్గా ఈ ప్లాట్ అంటే ఎక్కడైనా సరే సేమ్ ప్లాట్ అనేది ఒక గోస్ట్ అండ్ గోస్ట్ హంటింగ్, ఒక మ్యాక్స్ ఇక్కడ మ్యాక్స్ ఒకటి. అయితే ఓన్లీ 3 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి ఈ మూవీలో. మెయిన్గా మన మమ్ముట్టి క్యారెక్టర్ అండ్ రిమైనింగ్ 2 క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఒకళ్ళు అర్జున్ అశోకన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సిద్ధార్థ్. ఈ 3 క్యారెక్టర్ మధ్య మూవీ మొత్తం 2 hours నడుస్తుంది. హర్రర్ థ్రిల్లర్ మూవీ కూడా ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే మన 2 hours సీట్లో కూర్చోబెట్టగా. సో ఈ విషయంలో ఈ మూవీ అయితే 100% సక్సెస్ అయింది. సో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే కంపల్సరీగా ఆ టెన్షన్ అయితే మనలో క్రియేట్ అవుతుంది. సో 2 hours ఎంజాయ్ చేయొచ్చు ఆ హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్ని. అంటే హర్రర్ అంటే ఇక్కడ ఏదో పెద్ద పెద్ద దయ్యాలు లేదంటే పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్, సీజీలు ఇవే లేవండి. జస్ట్ ఈ హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఇచ్చేది మనకు కేవలం ఒకే ఒక వన్ మ్యాన్ అండ్ మమ్ముట్టి గారు మాత్రం. నవ్వు లేదంటే ఆయన ఫిజికల్ అపీరెన్స్, లేదు ఆయన వాకింగ్ స్టైల్, ఇవన్నీ మనకు ఒక రకమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇస్తుంటాయి. సో ఓవరాల్ మొత్తం మూవీని మన మమ్ముట్టి గారు నడిపించారు. అఫ్కోర్స్ ఇంకొక అర్జున్ ఈవెన్ మమ్ముట్టి కంటే కొంచెం స్క్రీన్ ప్లేస్ ఎక్కువే వచ్చింది దానికి. బట్ మమ్ముట్టి గారు ఎంత చేసినా సరే మన మమ్ముట్టి గారు మాత్రమే కనిపిస్తారు మనకి. కానీ ఈ మూవీ మొత్తం 2 hours మమ్ముట్టి గారిని నడిపించారని చెప్పుకోవాలి. ఒక గోస్ట్ క్యారెక్టర్లో అండ్ అర్జున్ అశోకన్ని ఎలా బంధించాడు, తన మ్యాంక్షన్ ఎలా చిక్కుడా చేశాడు, తనని ఆఖరికి చంపేస్తాడా లేదంటే తన నుంచి బయటపడతాడు ఈ ఎవరైతే అర్జున్ క్యారెక్టర్, అర్జున్ అంటారు సిద్ధార్థ్ అంటే కుక్క ఉంటాడు ఆ మ్యాంక్షన్లో. సో తను కరెక్ట్గా దీని నుంచి బయటపడ్డారు లేదా మమ్ముట్టి నుంచి, మమ్ముట్టి అనే ఒక గోస్ట్ నుంచి అనేది చాలా క్లియర్గా మంచిగా చూపించాడు 2 hours.
మెయిన్గా ఈ మూవీ ప్లాట్ మెయిన్గా ఎలిమెంట్స్ ఏంటంటే, ఒకటి అధికార దాహం. అధికార దాహం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. సో ఈవెన్ మనుషులను చంపడానికైనా తెగిస్తున్నారు. సో అలా ఒక చిన్న ప్లాట్ అయింది. చచ్చిపోయిన తర్వాత కూడా నేనేదో అధికారం సాధించాలి, నా ఏదో చచ్చిన తర్వాత కూడా ఏదో సాధించాలనుకునే ఒక మనిషి కథే ఈ బ్రహ్మయుగం. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, నువ్వు పెద్ద కులం, నువ్వు చిన్న కులం, ఈ అంటరాని తరం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కూడా కొంచెం దీని గురించి డిస్కస్ చేశాడు ఈ మూవీలో. సో ఫైనల్గా మనకైతే ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఈ మూవీలో చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే, వన్ టైప్ ఆఫ్ జానర్ ఆడియన్స్ మాత్రమే, అంటే ఇదే చెప్పే కదండి, ఈ ఇష్టపడే జానర్ మాత్రమే ఆడియన్స్ మాత్రం ఎంటర్టైన్ అవుతారు. అంతే, అందరూ ఇష్టపడే మూవీ అయితే కాదు ఇది. బట్ ఎవరైతే స్పెసిఫిక్గా ఈ జానర్ పడతారో వాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఎవర్. సో టు అదర్ డిపార్ట్మెంట్స్, సో క్రిస్టోఫ్ జావియర్, సో సౌండ్ డిజైన్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇట్స్ అ ఫినామినల్, టాప్ నాచ్. ఇంకో ఈ మూవీకి సంబంధించిన అడ్వాంటేజ్ అంటే, ఈ మూవీ మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ రిలీజ్ చేశారు. సో థియేటర్ మా స్క్రీన్ మీద మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ ఉండదు, ఎప్పుడో అప్పుడు చూసిన బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్. ఈ హారర్ మూవీకి ఈ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ చాలా కనిపిస్తుంది. అంటే ఆ ఫార్మాట్ బిల్డింగ్, మ్యాన్షన్, ఆ క్యారెక్టర్, ఈ కి చాలా ఇన్వాల్వ్ చేస్తుంది మన థియేటర్లో. సో ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ. సో ఈ జాబ్ పడే ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలి అనుకుంటున్నా. మేబీ ఓటీటీ అయినా సరే, ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది. సో ఓటీటీ అయినా కంపల్సరీ చూడండి. సో ఎందుకంటే ఈ మూవీ అయితే మిస్ కాకూడదు. అట్లీస్ట్ మన మమ్మూటి మనకు తెలుసు, కొత్త విషయం ఏం కాదు. ఈవెన్ ఇంతకుముందు వచ్చిన సినిమాలో, ఈవెన్ అంత ఎందుకంటే మన తెలుగులో వచ్చిన సో తను మన తెలుగులో బయటగా తీసిన వైఎస్ రాజశేఖర్ గారిని యాస్టిదిగా అలానే దించేశాడు మమ్మూటి గారు. సో అంత పెద్ద నటుడు, అంత గొప్ప నటుడు మమ్మూటి గారు. ఇది మనం చెప్పుకున్నా, ఇది అక్షర సత్యం. సో మమ్మూటి గారి కోసమైనా మనం ఒకసారి ఈ బ్రహ్మయుగం చూడొచ్చు. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ రివ్యూ అబౌట్ బ్రహ్మయుగం టీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీగా మర్చిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ వల్లే నాకు ఒక కొత్త ఎంకరేజ్మెంట్, ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఒక ఎంకరేజ్మెంట్ అయితే నాకు వస్తుంది. ఈవెన్ నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మళ్ళీ నా వీడియోస్ చూడొచ్చు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నేను ఇదే నా రిక్వెస్ట్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.